వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ సంక్రాంతి పండగ పర్వదినాన ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒక గొప్ప రచయిత అని చెప్పేసి అనుకోవచ్చు. నాలెడ్జ్ సీకర్, జ్ఞానాభిలాషి, పుస్తక ప్రేమికుడు, సాహిత్యాభివాది, ప్రపంచ పౌరుడు, రాజ్యాంగవాది, భౌతికవాది, అలాగే తెలంగాణ వాది, అంటే ఇన్ని రకాలైనటువంటి పేర్లకి సమకాలికుడిగా ఎదిగినటువంటి అడ్వకేట్ కర్రా ఎల్లారెడ్డి గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. కర్రా ఎల్లారెడ్డి గారి దగ్గర దొరకని బుక్స్ అంటూ లేవండి. నిజంగా చెప్పాలంటే ఇది గొప్ప విషయంగా మనం పరిగణించాలి. ఎట్లాంటి బుక్స్ అయినా సరే, ప్రముఖులు రాసినటువంటి బుక్స్, అది కూడా 1940స్కి చెందినటువంటి బుక్సా, 1930స్కి చెందినటువంటి బుక్సా, 50స్కి చెందిన బుక్సా అనేది తేడా లేకుండా ప్రతి ఒక్క బుక్ సార్ దగ్గర అయితే దొరుకుతూ ఉంది. తెలంగాణ ఎల్లారెడ్డి అనే పేరు ఎలా వచ్చింది, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగుంది. ముందుగా బీవీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బీవీఆర్ యాజమాన్యానికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జర్నలిస్ట్ వెంకట్ గారు నా వద్దకు వచ్చి ఈ ఇంటర్వ్యూ శ్రమకూర్చి ఇంటర్వ్యూ చేయడం కూడా అభినందనీయం. వారికి నా అభినందనలు. ఓకే సార్, యాక్చువల్లీ ఈరోజు పండగ, సంక్రాంతి పండగ, ఏంటి మీ ప్లానింగ్స్ ఏంటి ఇవాళ? ఏముందండి, సంక్రాంతి పండుగ అనగానే చిన్నప్పుడైతే దేవాలయాలకు వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు అది లేదు. ఇంట్లో కూర్చొని ఏదైనా మంచి పుస్తకం చదువుకోవడం, అదే నేను ఎంజాయ్ చేయాల్సిన పండుగ. పండుగ అంటే నాకు పుస్తకాలు చదువుకోవడమే. ఓకే సార్, ఇక్కడ నిజంగా నేను ఇప్పుడు ఈరోజు మీ ఇంట్లో ఉన్నాను. నేను ఇక్కడ అన్ని బుక్స్ సార్, అసలు ఇక్కడ ఇది ఎక్కడ దొరకనటువంటి బుక్స్ మీ ఇంట్లో దొరుకుతూ ఉంది. 1930కి సంబంధించినటువంటి బుక్ చూశాను నేను, 1946కి సంబంధించినటువంటి బుక్ చూశాను. సార్, ఇన్ని రకాలైనటువంటి బుక్స్ మీరు తెప్పించుకొని చదువుతూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ మీ ప్లానింగ్స్ ఏంటి? బుక్స్ తెచ్చుకొని చదువుకోవడం వల్ల ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందుగా నేను హై స్కూల్లో ఉన్నప్పుడే నాకు పుస్తక పఠనం అలవాటైంది. ఆ తర్వాత జనగామలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు పుస్తక పఠనము, లైబ్రరీలోకి వెళ్ళి చదువుకోవడం ఎక్కువైంది. ఆ తర్వాత సిద్దిపేటలో డిగ్రీ చేస్తున్న సమయంలో కూడా సిద్దిపేట లైబ్రరీలో ఉన్న పుస్తకాలు దాదాపుగా చదివేయడం జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు పుస్తకాలు కొనుక్కోవడము, లైబ్రరీకి వెళ్ళి చదవడము. లా చదువుతున్న సమయంలోనే పార్ట్ టైం జర్నలిస్ట్గా పనిచేయడం వల్ల తెలుగు రచయితలతో, ప్రముఖ రచయితలతో పరిచయం పెరగడం వల్ల కూడా పుస్తకాల మీద ప్రేమ, అభిమానం కలిగి పుస్తకాలు కొనుక్కోవడము, సొంత లైబ్రరీ ఏర్పరచుకోవడము అనేది జరుగుతూ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ 2023 లాస్ట్ ఇయర్, ఈ ఒక్క సంవత్సరంలోనే మీరు 158 బుక్స్ తెప్పించుకోవడం వెనకాల ఎట్లాంటి ఆంతర్యం ఉందని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి బుక్స్ తెప్పించుకున్నారు, ఓకే. సరే, కరెక్ట్ చెప్పండి సార్, అన్నిటికీ అన్ని మీరు బుక్స్ చదువుతా ఉన్నారా? నేను గత 45 సంవత్సరాల నుంచి పుస్తకాలు సేకరిస్తూనే ఉన్నాను. ఏ మహాపట్టణానికి వెళ్ళినా, బాంబే, కలకట్టా, ఢిల్లీ, మద్రాస్, అలాంటి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ ఉండే బుక్ షాప్స్ సందర్శించి నా బడ్జెట్కు సరిపోయే విధంగా పుస్తకాలు కొనుక్కోవడము. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలామంది సెకండ్ హ్యాండ్ బుక్ సెల్లర్స్ వద్ద నేను పుస్తకాలు కొని సేకరించడము. ఆ విధంగా నా లైబ్రరీ ప్రస్తుతం 35,000 నుంచి 40,000కు పెరిగిపోయింది. అందులోకి వెళ్ళి కొన్ని పుస్తకాలను అడిగిన వాళ్లకు నేను కొంత నామినల్ వేల తీసుకొని ఇచ్చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇంకా నా వద్ద సుమారుగా 30,000 పుస్తకాలు ఇప్పటికీ ఉన్నాయి. గత సంవత్సరము 2003లో కనుక చూస్తే, ఒకే సంవత్సరంలో అంటే 2002 నుంచి నేను మొదలుకొని 2003 వరకు, 2022, 2023 సంవత్సరాల్లో ఆన్లైన్లో కొనుక్కోవడం నేను మొదలుపెట్టాను. ఆన్లైన్లో అంటే ముఖ్యంగా అమెజాన్ ద్వారా, ఫ్లిప్కార్ట్ ద్వారా కొత్త పుస్తకాలు కొనుక్కోవడము. ఆ తర్వాత ఆన్లైన్లో లభించే ఫేస్బుక్ తదితర మాధ్యమాల ద్వారా లభించే పాత పుస్తకాలను కూడా, రేర్ బుక్స్ను కూడా, యాంటిక్ బుక్స్ను కూడా సేకరించడం అనేది జరుగుతూ వచ్చింది. ఆ విధంగా నేను 2023 చూసుకుంటే 158 కొత్త పుస్తకాలు నెల క్రితము, 15 రోజుల క్రితము పబ్లిష్ అయినవి కూడా నేను కొనుక్కోవడం జరిగింది. అలాగే పాత పుస్తకాలు కూడా ఎప్పుడు ఎక్కడ దొరకనివి, 1940s, 1930s, 1900
ఆంగ్ల పుస్తకాలు ముఖ్యంగా తెలుగు కాదు, ఆంగ్ల పుస్తకాలు నేను కొనుక్కోవడం జరిగింది. ఇవన్నీ చదవడం కోసం నేను పెట్టుకుంటున్నాను. మరి కొన్నయన్ని చదువుతున్నానంటే నేనైతే ప్రతిరోజు 7 గంటలు 8 గంటలు చదువుకోవడానికి కేటాయిస్తాను. వృత్తిపరంగా 2, 3 గంటలు చాలు. ఇది ఒక 5 గంటలు 6 గంటలు నేను చదవడానికి నేను కేటాయిస్తున్నా. ఓకే. సార్ ఇక్కడ మిమ్మల్ని తెలంగాణ ఎల్లారెడ్డి అని సంబోధిస్తా ఉన్నారు. తెలంగాణ ఎల్లారెడ్డి అని సంబోధించడం వెనకాల ఎట్లాంటి ఆంతర్యం దాగుంది? మీలో చాలామంది తెలుసు, మలిదశ ఉద్యమం అనేది 96 నుంచి భువనగిరిలో జరిగిన జనసభ మీటింగ్ ద్వారా 96, 97, 98, 99, 2000 వరకు తెలంగాణ ఉద్యమ వార్తలు నేను చదువుతూ మనకెందుకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లేదని అనుకుంటున్న సమయంలో 2000 సంవత్సరంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం 3 రాష్ట్రాలను, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అనే 3 రాష్ట్రాలను ప్రతి 3 నెలల్లో 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. మనకెందుకు ఇవ్వడం లేదు, 3 రాష్ట్రాలను ఇచ్చారు, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే, ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఎందుకు ఇవ్వడం లేదనే ఆలోచన నేను ఉన్నప్పుడు 2021లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్తో నేను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి టీఆర్ఎస్ పార్టీ స్థాపనలో నేను పాల్గొన్నాను. నేను 2021 బ్యాచ్ టీఆర్ఎస్ నాయకుడిని, కార్యకర్తను అని చెప్పుకుంటాను. ఓకే. సార్ యాక్చువల్లీ ఉద్యమంలో మీ రచనల ప్రభావం అనేది ఎంత మేరకు చూపించింది? ఎందుకంటే మీరు హైదరాబాద్ అనే ఒక పెద్ద మహానగరంలో మీ బుక్స్ను పబ్లిష్ చేయడం కోసం ఒక ఆఫీస్నే మెయింటైన్ చేసినట్టు కొంత సమాచారం. ఉద్యమం టైంలో అది కూడా. మీ రచనల ప్రభావం అనేది ఉద్యమం టైంలో ఎట్లాంటి ప్రభావాన్ని చూపించింది మరి? నేను టీఆర్ఎస్ పార్టీలో చేరి సుమారు 2 సంవత్సరాలు అడ్వకేట్ సహోదరెడ్డి గారితో, బియ్యాల జనార్దన్ రావు గారితో, కోలా జనార్దన్ గారితో, మందాడి సత్యనారాయణ రెడ్డి గారితో, అటువంటి మిగిలిన నాయకులతో కలిసి పార్టీ నిర్మాణానికి నేను పాటుపడడం జరిగింది. ఆ క్రమంలో నేను గమనించింది ఏంటంటే, ఉపన్యాసాలు ఇచ్చే నాయకులకు కూడా తెలంగాణ విషయాలు లోతుగా తెలియవు. ఊరికే జై తెలంగాణ, జై తెలంగాణ కావాలి అని అంటూ వెళ్తే కాదు. ఏ విషయమైనా నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయాలలో లోతుగా అధ్యయనం చేయాలి, లోతుగా వీళ్ళకి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నేను ఒక పుస్తకం వేశాను. ఆ తర్వాత ఇంకొక పుస్తకం వేశాను. 2-3 పుస్తకాలు వేసిన తర్వాత వరంగల్లో ఉంటే కాస్ట్ ఎక్కువైతుందని నేను గమనించి నా కార్యాలయాన్ని హైదరాబాద్ ఎల్బీ నగర్కు మార్చి అక్కడ 12 ఏళ్ల పాటు నేను ప్రచురణ కార్యాలయాన్ని నిర్వహిస్తూ ప్రతి వారంలో 2-3 రోజులు అక్కడే ఉంటూ నేను రచనలు చేస్తూ మిగిలిన తెలంగాణ రచయితలను నా ఆఫీస్కు ఆహ్వానిస్తూ వారు చేసిన రచనలను నేను ప్రచురిస్తూ మొత్తం మీద 12 సంవత్సరాలలో ప్రతి 2 నెలలకు ఒక పుస్తకం చొప్పున లేదా ప్రతి 3 నెలలకు ఒక పుస్తకం చొప్పున నేను పుస్తకాలు వేయడం జరిగింది. ప్రచురణ సంస్థ నిర్వహిస్తూనే పార్టీతో, అగ్రనాయకత్వంతో టచ్లో ఉంటూ వారు చెప్పిన ప్రచురణలు నేను చేస్తూ పార్టీకి సంబంధించిన పుస్తకాలను కూడా నేను ప్రచురించాను. ఓకే. సార్ ఇప్పటిదాకా ఎన్ని మీ బుక్స్ పబ్లిష్ అవ్వడం జరిగింది? ప్రజల మాధ్యమాలకు ఎన్ని బుక్స్ వెళ్ళడం జరిగింది? నా పుస్తకాలలో నమస్తే తెలంగాణ, జై హో తెలంగాణ, తెలంగాణ స్టేట్ అనే ఆంగ్ల గ్రంథం, తెలంగాణ సర్వస్వం అనే బృహత్ గ్రంథం, ఇవి నేను చెప్పుకోదగ్గవి. అన్నిట్లోకి బాగా జనంలోకి వెళ్ళింది తెలంగాణ సర్వస్వము, తెలంగాణ స్టేట్ అనే ఆంగ్ల గ్రంథం. ఓకే. 2006 ఉప ఎలక్షన్ 2006 ఉప ఎలక్షన్ పైన మీరు ఒక బుక్ను ప్రింట్ చేసినట్టు కొంత సమాచారం. స్పెషల్గా ఈ ఉప ఎలక్షన్కి సంబంధించి మీరు ఒక బుక్ని రాశారంటే దీని వెనకాల ఎట్లాంటి ఆంతర్యం ఉంది? 2006 ఉప ఎన్నిక అనేది కేసీఆర్ పోటీ చేసిన కరీంనగర్ పార్లమెంటరీ ఉప ఎన్నిక. అది 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 2004లో అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేసి కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా చంద్రశేఖరరావు గారు ఎన్నిక అవ్వడం జరిగింది. ఎన్నికైన ఒక 6 నెలలకు లేదా సంవత్సరానికి అప్పటి కాంగ్రెస్ నాయకుడు ఎం సత్యనారాయణ రావు గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండే ఆయన ఏమన్నాడంటే, కేసీఆర్ నువ్వు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఎంపీగా గెలిచావు, నీకు దమ్ముంటే
కాంగ్రెస్ ఎంపీ పదవికి, కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ గెలువు ఒంటరిగా అని అనడం వల్ల కేసీఆర్ ఆ ఛాలెంజ్ని తీసుకొని తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ కరీంనగర్ పార్లమెంటు సీటుకు ఉప ఎన్నిక వచ్చినప్పుడు పోటీ చేశాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మిగిలిన రాజకీయ పార్టీ, తెలంగాణ వ్యతిరేకించే రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలో కనుక కేసీఆర్ను ఓడిస్తే తెలంగాణ వాదం మరుగున పడుతుంది, తెలంగాణ అనే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో ఆయన్ను ఓడించడానికి సర్వవిధాల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నేను 10-12 మంది ఎక్స్పర్ట్స్తో 10-12 వ్యాసాలు రాయించి 45 పేజీల ఒక పుస్తకాన్ని తయారు చేసి కేసీఆర్ ముందు పెడితే ఆయన దాన్ని అభినందించి ఆ పుస్తకాన్ని 1,00,000 ప్రతులు ముద్రింపజేసి కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతున్న ఆ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు కలిసి ఇల్లిల్లుకు తిరుగుతూ ఆ పుస్తకాన్ని చూపెడుతూ ఈ పుస్తకం చదవండి, ఎందుకు మన తెలంగాణ కావాలి, ఈ బై ఎలక్షన్లో కనుక కేసీఆర్ ఓడిపోతే మనకు తెలంగాణ అనేది జై తెలంగాణ నినాదం కూడా ఇవ్వనివ్వరు అని అర్థమయ్యేటట్టుగా చెప్తే ఆ పుస్తకంలోని అంశాలు, వాళ్ళు చెప్పిన విషయాలను అర్థం చేసుకొని కరీంనగర్ పార్లమెంటు ఓటర్లు అప్పుడు ఆ ఉప ఎన్నికలో కేసీఆర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఓకే. సార్, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉంది, మీ ముద్ర అనేది ఉంది. యాక్చువల్లీ మీరు చేసినటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో యాజ్ ఏ ఉద్యమకారుడిగా వాటికి తగిన రీతిలో మీకు గౌరవప్రదమైనటువంటి ఒక పోస్ట్ అనేది ఇవ్వాల్సి ఉండే, బట్ ఇవ్వలేదు అనే వాదన తెర మీదకి వచ్చింది. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. నేను డెడికేటెడ్గా సుమారు 12-13 సంవత్సరాలు 2001 నుంచి 2012 వరకు యాక్టివ్గా నేను ఉద్యమంలో పాల్గొన్నాను, మీటింగ్లలో పాల్గొన్నాను, పుస్తకాలు రాశాను, ఇతర రచయితలు రాసిన వ్యాసాలను పుస్తకాలుగా ప్రచురించాను. దానివల్ల విద్యార్థుల్లో, మేధావుల్లో, రచయితల్లో, సామాన్య ప్రజల్లో తెలంగాణ భావజాలం బాగా వ్యాపితమైంది. తెలంగాణ అంటే ఏమిటి, ఎందుకు కావాలనే విషయాలు బాగా తెలిసిపోయినాయి. దానివల్ల కేసీఆర్ కూడా ఎన్నోసార్లు నన్ను అభినందించడం జరిగింది. నేను ముఖ్యంగా కాళోజీ నారాయణరావు చెప్పిన విషయాలు, జయశంకర్ సార్ చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని వారి ఉపన్యాసాలతో ప్రభావితమై నేను పాల్గొనడం వల్ల నాకు తెలంగాణ వాదిగా, తెలంగాణ ఎల్లారెడ్డి అనే ఒక ముద్ర కూడా నాకు మిత్రులు, సన్నిహితులు పిలుస్తూ ఉంటారు. కాబట్టి నాకు గుర్తింపు బాగా వచ్చింది. మిత్రులు, సన్నిహితులు నువ్వు ఏదైనా అడుగు కేసీఆర్ గారిని అని అన్నప్పుడు నేను ఒకేసారి 2014 2014లో ప్రభుత్వం ఏర్పడగానే వెళ్ళి కేసీఆర్ గారిని కలిశాను. నా బయోడేటా ఇచ్చారు. ఎల్లన్నా నేను తప్పకుండా చూస్తాను, మీ బయోడేటా ఇక్కడ ఉంచుకోండి, మీ ఫోన్ నెంబర్ కూడా ఉంది కదా, నేను తప్పకుండా మిమ్మల్ని పిలుచుకుంటాను అన్నారు. కానీ నేను పదే అడగడం కానీ, పదే విసిగించడం కానీ నేను చేయలేదు. ఆ 2 టర్ములలో వారు చేసే పనిలో వారు బిజీగా ఉన్నారు. నాకు ఇప్పుడేం వయసు మీరిపోలేదు. కాబట్టి నాకు ఇంకా వయసు ఉంది కాబట్టి అదే పార్టీలో నేను పనిచేయదలుచుకున్నాను. వారు గుర్తింపు ఇచ్చినప్పుడే ఇస్తారు, నాకు గుర్తింపు ఇవ్వకపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో నేను ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు ఎక్కడో నిరుత్సాహంతో ఉన్నారు అనే స్టేట్మెంట్కి మీరు దీని గురించి ఏం చెప్తారు? ఈ స్టేట్మెంట్ మీకు సూటబులా, అన్సూటబులా? లేదండి, నేను నిరుత్సాహంగా లేను. తెలంగాణ రావడం అనేది మాలాంటి వాళ్ళకు ముఖ్యము. ఏదో పదవులు వస్తాయి, దానివల్ల గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో చేయలేదు. తెలంగాణ వాదిగా, తెలంగాణ రచయితగా వచ్చిన గుర్తింపు చాలు. నేను నా అడ్వకేట్ న్యాయవాద వృత్తిలో నేను సంతృప్తిగా ఉన్నాను. కాకపోతే నాకు ఏదైనా నా కృషిని, తెలంగాణ చేసిన కృషిని గుర్తించి రేపు ఎవరైనా నాకు గుర్తింపు ఇస్తే నాకు సంతోషమే. నేను కేసీఆర్ ఆ రోజులలో విస్తృతంగా చేశారు కాబట్టి కేసీఆర్ పక్కన నిలబడి నేను కొట్లాడాను. నేను స్వతంత్ర తెలంగాణ వాదిని, ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. కానీ ఎక్కువగా కేసీఆర్ పార్టీతో మమేకమై పనిచేశాను. ఓకే సార్, మీరు ఉద్యమాల్లో ప్రముఖులతో కలిసి ఉద్యమాలు చేసినట్టుగా కొంత సమాచారం. కాళోజీ గారు కావచ్చు, లేకుంటే కేసీఆర్ గారు, కోదండరామ్ సార్ గారు, అంటే వీళ్ళతో కలిసి మీరు ఉద్యమాలు చేసినప్పుడు అనుకునే వాళ్ళ మీరు ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరుతుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళ? యాక్చువల్లీ మీ ఉద్యమ పాత్ర కూడా చెప్పండి. నేను 2012 నాటికే ఇక తెలంగాణ వచ్చేది ఖాయము అని చెప్పి నా కార్యక్రమాలని కూడా నేను ఇంకా ఇబ్బందులు పడడం ఎందుకు, ఆర్థికంగా చితికిపోవడం ఎందుకు, ఇంకా పుస్తకాలు వేసి ఇబ్బంది పడడం ఎందుకు అనే ఉద్దేశంతో 2012 నాటికే నాకు నమ్మకం కలిగింది.
తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. కాబట్టి నేను నా కార్యక్రమాల్ని స్లో చేశాను. చాలా వరకు ఆపేశాను. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా, పత్రికల్లో వ్యాసాలు రాయడం ద్వారా, చర్చల ద్వారా నేను ఉద్యమంలో పాల్గొంటున్నాను. గవర్నమెంట్‌కు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 2 టర్మ్‌లలో కూడా గవర్నమెంట్ సపోర్ట్‌గానే నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా నేను పనిచేశాను. యాహ్! ఓకే. సార్ యాక్చువల్లీ రచయితగా మీకు గౌరవం దక్కిందా మరి? అంటే ఇప్పుడు ఉద్యమకారుడిగా మీకు రావాల్సినటువంటి నామినేట్ పోస్ట్ రాలేదు. అట్‌లీస్ట్ రచయితగా అయినా సరే మిమ్మల్ని గవర్నమెంట్ గుర్తించిందా? అప్పటి తెలుగు అధికార భాషా సంఘం ఏబీకే ప్రసాద్ నేతృత్వంలో నన్ను గౌరవించారు, పారితోషికం ఇచ్చారు. ఆహ్, అట్లాంటి సాహితీ సంస్థలు కూడా నన్ను చాలా సార్లు గౌరవించినాయి. నాకది సంతృప్తిగానే ఉంది. నా పుస్తకాలు చదివిన చాలామంది కూడా నన్ను అభినందిస్తూనే ఉన్నారు. ఇప్పటికి నాకు ఫోన్‌లు వస్తూనే ఉంటాయి. చాలా యూనివర్సిటీల నుంచి నేను రాసిన పుస్తకాల మీద, నేను ప్రచురించిన పుస్తకాల మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. నేను తెలంగాణ కథ అనే సంకలనాలు కూడా 8 తెచ్చాను. వాటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. 11 మన తెలంగాణ బులెటిన్‌లు తెచ్చాను. వాటిపైన పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ రచయితలు రాసిన పుస్తకాలను ప్రచురించాను. వాటికి మంచి పేరొచ్చింది. కాబట్టి నేను ఒక రచయితగా, ఒక ప్రచురణకర్తగా, ఒక పబ్లిషర్‌గా చాలా మంచి పేరొచ్చింది. కాబట్టి నాకది చాలు. యాహ్! ఓకే. సార్ యాక్చువల్లీ మీ రచనల్లో ఎట్లాంటి అంశాలని మీరు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తా ఉంటారు జనరల్‌గా అయితే? మనకి నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ముఖ్యంగా ఇప్పటికి కూడా ఈ 10 ఏళ్ల క్రితం చూసుకుంటే తెలంగాణ అంటే ఏమిటి? హైదరాబాద్ స్టేట్ అంటే ఏమిటి? ఇక్కడి చరిత్ర ఏమిటి? అనేదాన్ని పాఠ్యపుస్తకాలలో ఎప్పుడు ఎక్కడ పొందుపరచలేదు. అందువల్ల మనకి తెలంగాణ ప్రాంత చరిత్ర పైన అవగాహన లేదు. నేను నాలాంటి రచయితలు ఈ ఈ ఉద్యమ సందర్భంగా చాలా విషయాలను మేము వెలికి తీసాం. ఆ వెలికితీతలో చాలా విషయాలు బయటకొచ్చాయి. అది పుస్తక రూపంలో వచ్చినాయి, ఫిల్మ్ రూపంలో వచ్చినాయి, డాక్యుమెంట్ రూపంలో వచ్చినాయి. చాలామంది, నేనే కాదు, చాలామంది రచయితలు, ప్రచురణకర్తలు తెలంగాణ పుస్తకాలు వేసి ప్రాచుర్యం కల్పించారు. ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా ఒక స్వయంగా కవి, ఒక రచయిత. ఆయన తన పరిశోధన చేసి తెలుసుకొని చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన కూడా పుస్తకాలు రాయకపోయినా ఆయన ఉపన్యాసాల ద్వారా చాలా విషయాల్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పారు. కాబట్టి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. ప్రజలు తెలంగాణ అవసరాన్ని గుర్తించే ప్రతి ఒక్కరు ఉద్యమించడం వల్లనే తెలంగాణ సంభవించింది. యాహ్! ఓకే. సార్ నేను ఇంట్రొడక్షన్‌లో మీ గురించి కొన్ని పదాలు వాడడం జరిగింది. నాలెడ్జ్ సీకర్ అని జెప్పేసి, ప్రపంచ పౌరుడని జెప్పేసి, హేతువాది, భౌతికవాది, రాజ్యాంగవాది, సాహిత్యాభిమాని అని జెప్పేసి, అంటే ఇట్లాంటి పేర్లతోనే నేను మిమ్మల్ని ఇంట్రొడక్షన్‌లో చెప్పడం జరిగింది. ఈ పేర్లన్నీ మీకు అర్హులుగా అనిపిస్తా ఉందా? అన్నింటికి నేను అర్హుడిని అని అనుకుంటున్నాను. రాజ్యాంగవాదిని అంటే కాన్స్టిట్యూషన్ అనేది భగవద్గీత కంటే, ఖురాన్ కంటే, బైబిల్ కంటే గొప్పదని నా అభిప్రాయం. కాబట్టి రాజ్యాంగవాదిగా ఉంటున్నాను అంటే రాజ్యాంగంలోని సూత్రాలన్నీ అమలు కావాలని నేను కోరుకుంటున్న వ్యక్తిని. హేతువాదిని అంటే నేను సైన్స్‌ను ఎక్కువగా నమ్ముతాను, దేవుని తక్కువగా నమ్ముతాను, ప్రకృతిని ఎక్కువ నమ్ముతాను. కాబట్టి నేను భౌతికవాదిగా. నేను ప్రపంచ పౌరులందరిలో ఒకటిగా భావిస్తాను కాబట్టి నేను ప్రపంచ పౌరుడిగా భావిస్తాను. ఇదంతా నా అధ్యయనం వల్ల, జ్ఞాన తృష్ట వల్ల, నాలెడ్జ్ సీకర్గా ఉన్నందువల్ల, పుస్తకాలను ప్రేమించడం వల్ల, గురువులను ప్రేమించడం వల్ల ఇవన్నీ నాకు అలవడినాయని అనుకుంటున్నాను. నేను అన్నిటికీ అర్హున్నే. యాహ్! ఓకే. సార్ మీరు చిన్నప్పుడు అంటే చదువుకునే ఏజ్‌లలో మీ ఇంట్లో ఒక్క బుక్స్ కూడా ఉండకపోయేదంట. ఇప్పుడు చూస్తేనేమో అడుగడుగున బుక్సే. ఏంటి దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. అందుకే చిన్నప్పుడు దాదాపు హై స్కూల్ పూర్తయ్యేంత వరకు మా ఇంట్లో పాఠ్యపుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు ఉండేవి కావు. నా తల్లిదండ్రులు ఇద్దరూ నిరక్షరాస్యులు. నాకంటే పెద్దవాళ్ళు లేరు చదువుకున్న వాళ్ళు. కేవలము టీచర్స్ చెప్పిన దాన్ని ఆచరిస్తూ ఒక్కొక్క పుస్తకం కొంటూ, చదువుకుంటూ పర్సనల్ లైబ్రరీ నిర్మిస్తూ వచ్చాను నేను. అందువల్ల ఈ 45 ఏళ్లలో నాకు కిరాయి ఇంట్లో
సందు లేకుండా పుస్తకాలు ఉన్నాయి. నా సొంత కట్టుకున్న ఇంట్లో పూర్తిగా 2 పోర్షన్లలో కూడా పుస్తకాలు నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఒకప్పుడు పుస్తకమే లేని ఇంట్లో ఇప్పుడు 2 ఇండ్లలో పుస్తకము పెట్టడానికి స్థలం లేకుండా అయిపోయింది. ఓకే. సార్ మీరు ఒక మధ్య తరగతిలో పుట్టి, ఒక గౌరవప్రదంగా ప్రెజెంట్ ఏదైతే జీవనాన్ని గడుపుతా ఉన్నారో, యాక్చువల్లీ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? మీరు పర్టిక్యులర్‌గా ఈ ప్రాక్టీస్ అనేది ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు యాస్ ఎ అడ్వకేట్‌గా? నా విద్యార్థి దశ అంతా మా అమ్మమ్మ గారి ఇల్లు అయిన మల్కాపూర్లో గడిచింది. తర్వాత ఇంటర్ జనగాంలో, డిగ్రీ సిద్దిపేటలో, ఎల్ఎల్బి ఉస్మానియా క్యాంపస్లో పూర్తి చేశాను. విద్యార్థి దశ నుంచి నేను చిన్న చిన్న రచనలు చేస్తూ జర్నలిస్ట్గా పనిచేయడం వల్ల ఉద్యమ సమయానికి నాకు పరిపూర్ణమైన ప్రపంచ విషయాల పట్ల అవగాహన ఏర్పడడం వల్ల నాకున్న జర్నలిస్టు బ్యాక్గ్రౌండ్ను నేను ఈ రచయితగా, తెలంగాణ పుస్తక ప్రచురణకర్తగా నేను ఉపయోగించుకొని పార్టీకి, ప్రజలకు ఉపయోగపడ్డాను. ఆ విధంగా నా అనుభవాన్ని తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడేలాగా మలుచుకున్నాను. ఓకే. సార్ ఒక కొన్ని పొలిటికల్ క్వెషన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ప్రెజెంట్ మీరు బీఆర్ఎస్ పార్టీ ఒక సీనియర్ లీడర్. జస్ట్ సీనియర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీ. ఓకే. కాంగ్రెస్ పార్టీ ప్రెజెంట్ అధికారంలో ఉంది. అది కూడా 6 గ్యారంటీస్‌ని ముందు పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. అది మీరు కూడా అబ్జర్వ్ చేసిర్రు. మీకు కూడా తెలుసు. ఓకే. ఈ 6 గ్యారంటీస్ పైన మీ అభిప్రాయం ఏంటిది? మీరేం ఆలోచిస్తా ఉన్నారు ఒక సీనియర్ లీడర్‌గా? మన తెలంగాణ ప్రజలు ఎవరైనా వాగ్దానం ఇస్తే, ఎవరైనా మాట ఇస్తే, ఎవరైనా సభలలో చెబితే ఆ చెప్పిన విషయాలను ఖచ్చితంగా అమలు చేస్తారనే నమ్ముతారు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలను గ్రాడ్యువల్గా పెంచుతూ పోతాను, మీకు లేనిపోని హామీలు ఇవ్వను అని చెప్పారు. కానీ కాంగ్రెస్ అలవిగాని హామీలను ఇచ్చింది. ఆ అలవిగాని హామీలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ సంఖ్యలో, అంటే పెన్షన్ ఎక్కువ, విద్యుత్ ఎక్కువ, ఇంకా రకరకాల గ్యాస్ ఇవ్వడము, ఉచిత బస్సు ప్రయాణం కల్పించడము, ఇవన్నీ నిజంగానే జరుగుతాయి. ప్రతి ఆడబిడ్డకు 2500 వస్తాయి, గ్యాస్ 500కే వస్తుంది, ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు అంటే వాళ్ళు తూచా తప్పకుండా నమ్మారు. మహిళా ఓటర్లు ఓట్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఈ 6 గ్యారంటీలను ఇంకా 6 నెలలు గడిచాకనైనా వాళ్ళు అమలు చేస్తారా? అమలు చేస్తే మంచిది. కానీ అమలు చేయాలంటే ఈ బడ్జెట్ సరిపోదు. ఖచ్చితంగా వాళ్ళు అమలు చేయలేరు. అమలు చేయకుండా అన్నిట్లలో కోతలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నెల గడిచేసరికి వాళ్ళు ఏదో సాకులు చెప్తూ, జర్నలిస్టుల పైన వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఏదో కమిషన్ అని, ఏదో ఎంక్వైరీ అని, ఏదో కమిటీ అని వేస్తున్నారు. ఈ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయే వరకు కాలయాపన చేస్తారు. ఆ తర్వాత కూడా వాళ్ళు అమలు చేసే అవకాశం లేదు. అంటే ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఖచ్చితంగా తప్పు చేశారని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకంగా వాళ్ళని వాగ్దానాలు నమ్మారు. కేసీఆర్ నిరంతరం రక్తాన్ని చెమట చేసి మాలాంటి వాళ్లకు టైం ఇవ్వకుండా, నేను అర్థం చేసుకుంటున్నా, నాలాంటి వాళ్ళకి టైం ఇస్తే ఏమంటుంది, నేను ఏదో పదవి కావాలని అడుగుతాను. కానీ ఆయన ఎవరికీ టైం ఇవ్వకుండా, టైం వేస్ట్ చేయకుండా ఆయనకున్న మొత్తం సమయాన్ని ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, తెలంగాణను ఎట్లా పునర్నిర్మించాలి, బంగారు తెలంగాణ ఏ విధంగా తేవాలనే ఉద్దేశంతో చేశాడు. కాబట్టి ఆ మంచి ఉద్దేశం అనేది, ఆ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ప్రజలకు అర్థం కాలేదు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరితమైన వాగ్దానాలను నమ్మారు, ఓట్లు వేశారు. ఆ ఫలితాన్ని కూడా ప్రజలే అనుభవిస్తారు. ఓకే సార్, మీరు ఇక్కడ ఒక మాట అనడం జరిగింది. ఇక్కడ అంత బడ్జెట్ అనేది లేదు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. అంటే దీనికి కారకులు మీరు కాదంటారా? మీరంటే మీ గత గవర్నమెంట్ కాదంటారా? ఎందుకంటే ఇక్కడ 6,07,000 పైచిలకు కోట్ల అప్పు చేసింది ఎవరు? మీ గవర్నమెంటే కదా. దీని గురించి ఏం చెప్తారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వము విద్యుత్తు 24 గంటలు ఇచ్చిన మాట నిజము, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టింది నిజము, 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు కట్టింది నిజము, 33 జిల్లాలలో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు కట్టింది నిజము. ఈ అభివృద్ధి కోసమే కొంత అప్పులు చేసి ఉండవచ్చు. అప్పులు చేసిండ్రు అని అంటున్నారు కదా,
అప్పులు చేసిన దానికంటే 5 రెట్ల అభివృద్ధి, 5 రెట్ల ఆస్తులు ఉన్నాయి మనకు. ఆస్తులు సమకూర్చి పెట్టారు కాబట్టి అప్పులున్నాయి. అసెంబ్లీ చూడండి మీరు, తెలంగాణ అమరుల స్తూపం చూడండి, అంబేద్కర్ విగ్రహం చూడండి హైదరాబాద్కి వెళ్తే ఎంత ఎంత ఆత్మగౌరవాన్ని పెంపొందించేలాగా ఉన్నాయి. అదే అసెంబ్లీలో కూర్చొని వీళ్ళు పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు. మీరు చేసి చూపించండి. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి చూడండి, ఒక అసెంబ్లీ కట్టి చూడండి, ఒక అంబేద్కర్ విగ్రహాన్ని మళ్ళీ మీరు కట్టి చూడండి. మీరు కట్టి చూసినప్పుడు అప్పులు అవుతాయా లేదా మీకు తెలుస్తుంది. ఓకే. ప్రజెంట్ బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది రామ మందిర నిర్మాణం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ నెల 22వ తారీఖున చాలా గ్రాండ్‌గా ఓపెన్ అనేది ఉండేటువంటి పరిస్థితి, అది మీకు కూడా తెలుసు. దీనిపైన మీరేమైనా కామెంట్ చేయాలనుకుంటున్నారా? అవునండి. నేను, మీరు మనలో చాలామందిమి మంచి హిందువులం. మంచి హిందువులం అంటే మన మతాన్ని గౌరవిస్తాం, మనం పూజలు చేస్తాం, భక్తితో ఉంటాం. కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు హిందుత్వ అనే భావజాలంతో హిందూ మతమే అగ్రగామి, హిందూ మతమే గొప్పది అనే ఉద్దేశంతో సూప్రమేసిస్ట్ యాటిట్యూడ్తో వాళ్ళు ఉంటున్నారు. ఇతర మతాల్ని వాళ్ళు తక్కువగా చూస్తున్నారు. అది అవసరం లేదు. వాళ్ళు తలపెట్టిన రామమందిర కార్యక్రమము అది పూర్తి కాకముందే ఆ రామ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం కరెక్ట్ కాదట. సనాతన ధర్మం చేసిన తెలిసిన సాధువులే ఆ విధంగా చెప్తున్నారు. ఆలయము పూర్తిగా నిర్మాణం కాకముందే విగ్రహ ప్రతిష్టాపన చేయకూడదట. అయోధ్యలో రామ మందిరము, కొత్తగా కట్టిన రామ మందిరంలో రాముని విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని జనవరి 22న ఒక కార్యక్రమాన్ని పెట్టారు. అది నిజానికి బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ అనే సంస్థ తలపెట్టిన కార్యక్రమం. అందుకే నలుగురు శంకరాచార్యులు ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, మేమెవరము రాముని ప్రతిష్టాపనకు వెళ్ళడం లేదు. సనాతన ధర్మం ప్రకారము ఒక వ్యక్తి భార్యా సమేతంగా చేయాలి. అది పూజారులు మాత్రమే చేయాలి. ప్రధానమంత్రి మోడీ గారు భార్య లేకుండా ఒకడే వెళ్ళి విగ్రహాన్ని ఎట్లా ప్రతిష్టాపన చేస్తారు? ఆయన ఆ విధంగా చేస్తూ ఉంటే మేము బయట కూర్చొని చప్పట్లు కొట్టాలా అనే సవాలు విసిరారు. దీనివల్ల ఏమవుతుందంటే, శంకరాచార్యులు అంటే హిందూ మతంలో వారికి ఉన్న గౌరవం ఎవరికి లేదు. వారు చెప్పిందే ఫైనల్. కాబట్టి వాళ్ళు సనాతన ధర్మం ప్రకారము రామ మందిరంలో రాముని ప్రతిష్ట జరగడం లేదు అని అన్నప్పుడు దానికి శాంక్టిటీ లేదు. కాబట్టి అది సనాతన విరుద్ధము. మరి ఎందుకు చేస్తున్నారు జనవరి 22న అంటే రాజకీయ కారణాలు. రామమందిరంతో అక్కడ రామమందిరం కట్టడం మొదలుపెట్టి రేపటి 4 నెలలకు జరగబోతున్న పార్లమెంటరీ ఎలక్షన్ 2024లో జరగబోయే పార్లమెంటరీ ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడానికి, లబ్ధి పొందడానికి మోడీ ప్రభుత్వము అయోధ్యలోని అయోధ్యలోని రామాలయంలో రాముని విగ్రహాన్ని ప్రతిష్టాపన కార్యక్రమం పెట్టుకున్నారు. దానికి ప్రచారంలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో కూడా ప్రచారం చేసుకుంటూ ఆ కార్యక్రమం, అది ప్యూర్ హిందూ ఓట్లను కొల్లగొట్టడానికే. అది సనాతన ధర్మాన్ని పాటించి చేస్తున్న కార్యక్రమం కాదు. రైట్ సార్. ఒక రచయితగా చెప్పండి, మీరు ఇప్పటిదాకా అనుకున్నటువంటి గోల్స్ కావచ్చు, మీ అచీవ్మెంట్స్ కావచ్చు, మీ టార్గెట్స్ కావచ్చు, వాట్ ఎవర్, ఇవన్నీ అన్నిటికని రీచ్ అవ్వగలిగిలా ఇప్పటిదాకా? ఒక రచయితగా నేను తెలంగాణ కోసము, తెలంగాణ ప్రజల కోసము చేయగలిగిందంతా చేశాను. దానివల్ల ఆర్థికంగా బాగా నష్టపోయాను. కానీ నాకు మానసికమైన సంతృప్తి ఉంది. నేను ఒక పనికొచ్చే కార్యక్రమం చేశాను. అది రానున్న రోజులలో నేను ది హిందూ పత్రిక వాళ్ళు నిర్వహించే ఒక లిటరీ ఫెస్టివల్కు చెన్నై వెళ్తున్నాను. 3 రోజులు అక్కడే ఉంటాను. అక్కడ ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ల రచయితలు, దేశంలో పేరెన్నికగన్న ఆంగ్ల రచయితలు వస్తారు. వాళ్ళ ప్రసంగాలు వినడానికి, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నాకు ఇప్పటివరకు దొరకని పుస్తకాలు ఏమైనా దొరికితే కొనుక్కోవడానికి నేను ఆ 3 రోజుల పాటు జనవరి 26 నుంచి 26 వరకు అక్కడ చెన్నైలో జరిగే లిటరీ ఫెస్టివల్కు నేను హాజరవుతున్నాను. ఓకే. తెలంగాణ ఉద్యమంకి సంబంధించినటువంటి బుక్స్ మీరు రాసిల్లు. మరి మీ వృత్తిపరమైనటువంటి బుక్స్ ఏమైనా రాసిల్లా ఇప్పటిదాకా?
న్యాయవాద వృత్తికి సంబంధించిన పుస్తకాలు నేను అదాలత్ కథ పేరుతో రెండు సంపుటాలు వేశాను. 2022లో ఒక సంపుటి, 2004లో రెండో సంపుటి వేశాను. ఆ పుస్తకాల ఉద్దేశం ఏంటంటే తెలుగులో సామాన్య ప్రజలకు తెలియని క్లిష్టమైన న్యాయ సంబంధమైన విషయాలను తెలియజెప్పే ప్రయత్నం చేశాను. ఆ రెండు పుస్తకాలు కూడా వేల సంఖ్యలో అమ్ముడయ్యాయి. చాలామంది ప్రజలు నాకు ఇప్పటికీ పాఠకులు ఫోన్ చేసి, మీరు ఆ పుస్తకం రాశారు కదా, ఇగో ఈ సమస్య ఉంది, మాకు సలహా ఇవ్వండి అని అంటే నేను ఫోన్ ద్వారానే ఉచితంగా సలహాలు ఇస్తున్నాను. కాబట్టి న్యాయవాదిగా నేను రెండు పుస్తకాలు రాసి ఆ విధంగా కూడా నేను ప్రజలకు ఉపయోగపడ్డాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ సంక్రాంతి పండగ పర్వదినాన ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకే కావచ్చు, లేకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికే కావచ్చు, ఒక రచయితగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలకి ఉమ్మడి కుటుంబం మొత్తం కలవాలి. తల్లిదండ్రులు, వారి కుమారులు, కోడళ్ళు, వారి కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాలు అందరూ కలిసి ఇలాంటి పండుగలను చేసుకోవాలి. పండుగల ఉద్దేశం కూడా కుటుంబాలను కలపడానికే, మనుషులను కలపడానికే, మనుషుల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందించడానికే ఉద్దేశించినవి. కాబట్టి ఆ ఉద్దేశం నెరవేరాలంటే ఈ పండుగల సందర్భంగానైనా పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి. కాబట్టి ఉమ్మడి కుటుంబాలన్నీ కలిసి ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.